షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ఫుల్లా కాదా, ఎంతవరకు చేసిన తర్వాత పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు అనేది చాలా మందిలో ఉండే క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము చేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంప్లాంట్ క్వాలిటీలో కానీ ఇంప్లాంట్ సర్వైవబిలిటీ అంటే ఎక్కువ సంవత్సరాలు రావడానికి ఉపయోగపడే ఇంప్లాంట్స్ ఎక్కువగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సర్జరీ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక 20-25 సంవత్సరాల వరకు పేషెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్లో నేను ఆల్రెడీ చాలా అంతకుముందు చెప్పిన దానిలో నార్మల్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేవి 2 ఆప్షన్స్ అన్నమాట. సో ఈ రెండిట్లలో నేను చేసిన పేషెంట్స్లో సక్సెస్ రేట్ అంటే మనం చూస్ చేసుకునే సర్జరీని బట్టే సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. ఎవరికి ఏ సర్జరీ ఆఫర్ చేస్తామనేది మనం ప్రాపర్గా డిసైడ్ చేసినప్పుడు వాళ్ళకి చేసిన సర్జరీ అనేది 100% సక్సెస్ఫుల్ అన్నమాట. దీనిలో సక్సెస్ అవ్వడానికి అంటే ఫెయిల్యూర్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ యొక్క బోన్ క్వాలిటీ ఎలా ఉంది, ఆస్టియోపోరోసిస్ అంటే ఎల్డర్లీ పేషెంట్స్లో ఇప్పుడు రివర్స్ షోల్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఎంత ఉంది. సో ఒకవేళ ఆర్థరైటిస్కి కనుక మనం అరుగుదలకి సంబంధించి సర్జరీ చేస్తున్నప్పుడు ముందే బోన్ డెన్సిటీ చెక్ చేసుకుని బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం దాని గురించి ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకుని తర్వాత ఈ షోల్డర్ సర్జరీ చేయడం ద్వారా కప్పు మనం ప్లేస్ చేసినప్పుడు అది హోల్డ్ చేయడానికి బోన్లో స్ట్రెంగ్త్ ఉండాలి. స్ట్రెంగ్త్ లేకుండా ఉన్నప్పుడు అది లూజ్ అయిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అదర్ ఫ్యాక్టర్స్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా పేషెంట్ కానీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. చేసే పద్ధతిలో అప్రోచ్లో మేము మా ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యి ప్రాపర్గా చేస్తాం కాబట్టి 100% నేను ఇప్పుడు చేసిన షోల్డర్ రీప్లేస్మెంట్స్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో దాని గురించి ఎటువంటి అపోహలు కానీ సందేహం కానీ తర్వాత ఇబ్బందులు పెరుగుతాయని అవి లేకుండా ఆ కండిషన్లో ఒకవేళ షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటే కనుక 100% అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. కంగారు పడాల్సిందైతే ఏం లేదు.